హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నాకైతే ఈ జలుబు తగ్గలేదండి బాబు, చచ్చిపోతాను ఈ జలుబు వల్ల. ఈ జలుబు దగ్గు మనతో పాటు మన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టేస్తుంది కదా, అలా ఉంది నా పరిస్థితి. అయితే ఇప్పుడు నాకు చిరాగ్గా ఉంది, మా ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడిపోతున్నారు నా దగ్గు వల్ల. అలా అని మందులు మాత్రలు మనమేమో మింగలేము, అదేదో న్యాచురల్గా తగ్గాలన్నట్టు వెయిట్ చేస్తున్నాను. తగ్గిద్దిలేండి. అయితే ఇంక ఇక్కడేం చూపిస్తున్నానంటే, నా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు వారానికి సరిపడా కూరగాయలు తెచ్చేవాళ్ళు. ఇంకా తెచ్చిన కూరగాయల్లో ఒక్కొక్క రకంలో ఒక్కొక్కటి మిగిలితే దాంతో ఏం చేసేవాళ్ళు, అయితే సాంబారు లేదంటే మొక్కల పులుసు పెట్టేవాళ్ళు. నాకు తెలిసి మీ ఇళ్లలో కూడా అంతే జరుగుంటుంది. అయితే ఇప్పుడు నేనేం సాంబారు మొక్కల పులుసు పెట్టట్లేదు, కానీ పావు బాజీ కోసం బాజీ రెడీ చేసుకుంటున్నాను. ఇంచుమించు ఇది కూడా అంతే కదా, ఉన్న వెజ్జెస్ అన్నీ వేసేసుకుని బాజీ రెడీ చేసుకోవడమే కదా. ఇంకా దానికోసం నేనైతే క్యాలీఫ్లవరు, క్యారెట్, బీట్రూటు, గ్రీన్ పీసు ఇవన్నీ వేసేసుకున్నాను. పొటాటో చక్కగా అవన్నీ వేసుకుని ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకొక ప్యాన్లో కొంచెం బటర్ అది వేసేసుకుని దానిలో కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని, తర్వాత అల్లం వెల్లుల్లి వేసేసుకుని ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ కూడా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. అది కూడా ఫ్రై చేసుకున్నాక టమాటో ప్యూరీ వేసి అది బాగా వేగింది అనుకున్నాక ఇక ఉడికించుకున్న వెజ్జెస్ ఉన్నాయి కదా అవన్నీ వేసుకుని మ్యాషర్తో బాగా మ్యాష్ చేశాను మెత్తగా అయిపోయేలాగా. మర్చిపోయాను మధ్యలో మసాలాలు వేసానండి, చూసారా? అలా ఉంటుంది ఒక్కొక్కసారి. మధ్యాహ్నం లంచ్ తిని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సండే రోజు యమ్మీగా చికెన్ బిర్యానీ తిన్నాను. సో అదే ఇదిలో ఉండి వాయిస్ అయితే తడబడుతూ వస్తుంది అనమాట. చెప్పాల్సింది ముందు వెనక అవుతూ ఉన్నాయి. ఇంకా మసాలాలు అయితే మన రెగ్యులర్ మసాలాలే ఉంటాయి కదా, ఉప్పు, కారం, ధనియాల పొడి. అయితే పావు బాజీ మసాలా వేసుకోవాలన్నమాట ఆ ఫ్లేవర్ కోసం, అది వేసాను. అలాగే కొంచెం కసూరి మేతి కూడా వేసాను. అయితే రెగ్యులర్గా పావు బాజీ నేను ఒకేలా చేస్తాను, అయితే ఒక రీల్లో చూసాను అనమాట. సో కొంచెం డిఫరెంట్గా చేశారు వాళ్ళు, సో అలా ట్రై చేస్తున్నాను అనమాట ఈరోజు. ఆల్రెడీ షార్ట్ వీడియో షేర్ చేశానులేండి, అది చూడని వాళ్ళు ఇందులో చూసేయండి ఒక లుక్. చాలా సింపులే, జస్ట్ ఏంటంటే కొంచెం ఆ ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది అనమాట అలా చేయడం వల్ల. బాజీ రెడీ చేసుకుంటాం కదా, రెడీ చేసుకున్న బాజీని పక్కన పెట్టేసుకుని ఇలా ఒక ప్యాన్లో కొంచెం బటర్ వేసుకుని దాంట్లో ఉప్పు, కారం, కొంచెం కొత్తిమీర వేసుకుని జనరల్గా పావును ఫ్రై చేసుకుంటాం అట్లా. బట్ వీళ్ళు బాజీని కూడా అలా ఫ్రై చేశారనమాట, జస్ట్ ఒక 2 minutes అన్నట్టు అట్లా. మనకి కనుక పానీపూరిలో స్టఫింగ్ ఎలా ప్యాన్ మీద అలా ఫ్రై చేసి కర్రీని పెడతారు, అంటే మనకి సమోసా చాట్ అది చేసేటప్పుడు ఎలా చేస్తారు అలా అనమాట. బాగుంది, అలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. నిన్న మా వాళ్ళందరూ చాలా ఇష్టంగా తిన్నారు, ఈవెన్ మా వారికి కూడా బాగా నచ్చింది. జనరల్గా ఇలాంటి హైబ్రిడ్ తిళ్ళు మా వారు తినరు కదా, బట్ ఆయన కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట. సో నిన్న మాకు డిన్నర్ కూడా ఇదే అయిపోయింది, ఇంకేం తినలేదు. ఇవే ఎక్కువ తినేసాం కాబట్టి డిన్నర్ కూడా చేయలేదు. అంత బాగుంది, అంత నచ్చింది మా వాళ్ళకి కూడా. ఇదిగోండి ఇలా మనం రెడీ చేసుకున్న బాజీని కొంచెం బటర్ వేసేసుకుని ఉప్పు, కారం, కొత్తిమీర వేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటూ అలా సర్వ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడూ ఒకేలా తింటే బోర్ కొట్టేస్తుంది కదా ఎంత నచ్చిన ఫుడ్ అయినా. సో కొంచెం అలా మాడ్యులేషన్స్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, కొత్త ఫ్లేవర్స్ని ఎంజాయ్ చేయొచ్చు కదా. మాకేమో మా టైం ఒకటి, మా పెద్ద పాప వచ్చే టైం ఒకటి కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఫ్రై చేస్తూ ఉన్నారనమాట. మొత్తం ఒకేసారి చేస్తే బాగోదు కదా. సో మేము తినేసాక మా పెద్ద పాప వచ్చాక మళ్ళీ తనకి ఫ్రై చేసి వేడివేడిగా ఇచ్చాను. చాలా ఎంజాయ్ చేశారు నిన్నైతే పిల్లలు, మేము అందరం కూడా. సో అదైతే నిన్న సాటర్డే స్నాక్స్ అండి. ఇంక ఇదైతే ముందుకు వెళ్ళిపోదాం సాటర్డే నుంచి ఫ్రైడేకి అనమాట. ఫ్రైడే ఇంకా మార్నింగ్ పిల్లలంతా వెళ్ళిపోయాక ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఈ షూ అయితే బాగా మురికి పట్టేశాయి. ఇంకా సరే ఇంకా లాభం లేదు, మామూలుగా క్లీన్ చేస్తే పోవట్లేదు అనుకుని ఇంకా మిషన్ వేసేసాను. హ్యాండ్ వాష్ కూడా చేయొచ్చు, కానీ ఇంకొకసారి ఇలా మిషనే వేసేస్తాను. మిషన్లో ఏంటంటే ఫాస్ట్గా డ్రై అయిపోతాయి కదా, అదే హ్యాండ్ వాష్ చేస్తే అది డ్రై అవ్వడానికి 2 days అన్నట్టు పట్టేస్తుంది. ఒకలాంటి స్మెల్ కూడా వచ్చిందన్న ఫీలింగ్ ఉంటుంది. ఇంకా అందుకని అప్పుడప్పుడు ఇలా మిషన్లో వేసేస్తాను. ఇంకా డైలీ బేస్లో అయితే కొంచెం అలా క్లీనింగ్ అది చేస్తాము. ఇంకా అప్పుడప్పుడు వాషింగ్ చేసేటప్పుడు అయితే హ్యాండ్ వాష్ లేదంటే ఇలా మిషన్ వాష్ చేస్తూ ఉంటాను. సో ఇవాళ అయితే మిషన్ వాషే చేసాను. చూసారు ఎంత కొత్తగా వచ్చేసాయో, ఒక మంచి స్మెల్ కూడా ఉంటుంది, అలాగే ఫాస్ట్గా కూడా డ్రై అయిపోతే పని ఈజీగా అయిపోద్ది అనమాట. సో ఇంక ఈ పని అయితే పెట్టేసుకున్నాను ఇవాళ. వెతుక్కోవాలి కానీ మనకి ఎన్ని పనులు వస్తాయో. ఏం లేవు పనులు అనిపిస్తాయి, అప్పుడే ఆలోచించామంటే 100 పనులు గుర్తొస్తాయి అనమాట. అట్లే వాళ్ళు ఏం లేవులే అనుకున్నాను, కానీ సర్లే ఇంక ఈ క్లీనింగ్ అది పెట్టుకుందాం, కొన్ని చేయాలనుకున్న పనులన్నీ చేసేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంక ఇది చూసారా, కొబ్బరి మొక్క ఇంతకుముందు తీసుకొచ్చి పెట్టాను కదా, తిరుపతి నుంచి తీసుకొచ్చి పెట్టానమాట. దానికోసమే ఆ 2 గిన్నెలకి పసుపు కలరు, రెడ్ కలర్ పెయింట్లు వేసి రెండిట్లో 2 పెట్టాను. కొన్నాళ్ళు ఉన్నాయి, కొత్త చిగుర్లు, కొత్త ఆకులు అవి వచ్చి కూడా కొన్నాళ్ళు బాగానే బ్రతికి
బతికాయి, పాడైపోయాయి అనమాట. ఇంకా మా అపార్ట్మెంట్కి కలర్లు వేసే ఇదిలో అవి కూడా పాడైపోయాయి. మొన్న విజేతకి సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒకటి కనిపించింది. సరే కొంచెం ఆకులు అవి హెల్దీగా ఉన్నాయి కదా అని చెప్పి ఒకటి తీసుకొచ్చి పెట్టాను మళ్ళీ కొత్తగా. నాకెందుకు అది చాలా ఇష్టం, అలా కొబ్బరి మొక్కని అలా వాటర్లో పెట్టి పెట్టడం. మెయిన్గా నేనైతే ఎక్కడ చూసానంటే నార్త్ వాళ్ళ షాప్స్లో చూసాను. వాళ్ళు ఎంట్రన్స్లో పెట్టుకుంటారు, షాప్కి ఎంట్రన్స్లో, అంటే వాళ్ళు కూర్చున్న ప్లేస్ దగ్గర ఒక మంచి పాజిటివ్ ఫీల్ ఉంటుందని కాబోలు. నాకు అది చూడగానే బాగా నచ్చింది. అప్పటి నుంచి ట్రై చేసి నేనైతే తిరుపతి నుంచి తెచ్చుకున్నాను. చాలామంది అప్పుడు చెప్పారు మన వాళ్ళు, రిలయన్స్లో అక్కడ కూడా దొరుకుతాయండి, ట్రై చేయండి అని. బట్ అప్పటి వరకు నాకు తెలియదు. ఆ తర్వాత వాళ్ళు చెప్పాక తెలిసిందనమాట. ఇంకా ఆ తర్వాత రీసెంట్గా మాకు నియర్ బై ఉన్న సూపర్ మార్కెట్లో చూసినా కూడా కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఎప్పుడు హెల్తీగా లేవు. ఈసారిది మాత్రం బాగా హెల్తీగా అనిపించాయి ఆకులు అవి. సో ఇంకా అందుకని చెప్పి తెచ్చిపెట్టాను. ఇంకా షూ అది కింద అయితే ఆరేసాను. ఎండలో ఎండితే చక్కగా ఫ్రెష్గా ఉంటాయి, స్మెల్ అది రాకుండా ఉంటాయి. ఇంక ఇప్పుడు ఎండకైతే బాగానే ఎండ ఉంటుందిలేండి, ఫాస్ట్గానే ఆరిపోతాయి. దట్టు ఇంకా మిషన్ వేసాను కదా, ఇంకా ఫాస్ట్గా ఆరిపోతాయి అన్నమాట. అయితే ఇంకా షూ వాష్ చేశాను కదా, మిషన్ ఎట్లయినా కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇంకా నేనేం చేస్తానంటే షూ కానీ డోర్ మ్యాట్స్ కానీ వాష్ చేసినప్పుడు టబ్ క్లీన్ చేస్తాను. అయితే ఇవాళ టబ్ క్లీన్ చేయడానికి ఇంకా నా దగ్గర ప్యాకెట్స్ అయిపోయాయి. అందుకని చెప్పి జస్ట్ నార్మల్గా మినిమం క్విక్ వాష్ ఉంటుంది అనమాట. సో ఇంకా నార్మల్ డిటర్జెంటే వేసి అది పెట్టేశాను. జస్ట్ టబ్ అంతా క్లీన్ అయిపోద్ది కదా, కొంచెం ఫ్రెష్గా ఉందన్న ఫీలింగ్ ఉంటుంది. లేదంటే షూ వాష్ చేసిన అదే మిషన్లో డైరెక్ట్గా బట్టలు వాష్ చేయాలంటే ఏదోగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పి ఇలాంటివి ఏమన్నా వాష్ చేసినప్పుడు టబ్ క్లీన్ చేసి నెక్స్ట్ రెగ్యులర్ సైకిల్స్ అయితే వేస్తూ ఉంటాను. ఇంక ఈ జలుబు ఉంటే అసలు ఏ పని మీద ఇంట్రెస్ట్గా ఫోకస్డ్గా అనిపించదు కదా. ఇంకా అలాగే కొన్ని పనులు అయితే నేను వదిలేస్తూ ఉన్నాను. ఇంకా లాభం లేదులే అనుకుని ఇంకా నన్ను నేను పుష్ చేసుకుంటూ ఇంకా ఇవాళ అయితే కొన్ని క్లీనింగ్స్ అవి చేసుకుందామని స్టార్ట్ చేశాను. ఈ చలి వాతావరణానికి జలుబు ఉంది, అసలు దారుణంగా అన్నట్టుందనమాట నా లేజినెస్ అయితే. ఇంకా చూసారా ఎక్కడవక్కడ అలా ఉండిపోయినాయి. అసలు మ్యాక్సిమం మా ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి. ఎవరివైనా సరే తీసిన వస్తువు తీసిన దగ్గర పెట్టేస్తాము, అలా పెట్టకపోతే నేను ఊరుకోను కదా. బట్ ఇప్పుడు నేనే కొన్ని లైట్ తీసుకున్నాను అనమాట. ఇంకా అలా అందుకని కొన్ని అయితే సర్దడం స్టార్ట్ చేశాను. ఇంకా అక్కడ చూసారా బెల్ట్లు అయితే పిల్లలకి తెప్పించాను అమెజాన్లో, వాళ్ళు కావాలన్నారని. అయితే అవి హోల్ అనమాట, అదే లూజ్ ఉంది, వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా హోల్స్ వేయించాలి. అవి లోపల పెట్టేశాను, అసలు గుర్తుండట్లేదు. వాళ్ళు రోజు అడుగుతున్నారు, నేను రోజు మర్చిపోతున్నాను. బయటికి తీసి పెడితే గుర్తుంటుంది కదా, ఈవినింగ్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి వేయించుకురావచ్చు కదా అని అక్కడ ఎదురుగా అది పెట్టాను. ఇంకా అలాగే పిల్లలు కూడా ఇయర్ రింగ్స్ అవి తీసుకుని అక్కడే పెట్టేశారు పెట్టుకుని. ఇంక ఇదేమో మా వారికి ఆఫీస్లో ఇయర్ స్టార్ట్ అయింది కదా, డైరీ ఇస్తారనమాట. పెన్ను, డైరీ అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఇంకా అవన్నీ 1 by 1 సర్దుతూ ఉన్నాను. ఇంకా ఇయర్ రింగ్స్ తీస్తే ఈ బాక్సు పెడుతూ ఉంటే గుర్తొచ్చింది. రీసెంట్గా నేను మీషోలో కొన్ని తీసుకున్నాను, అవి మీతో కూడా షేర్ చేద్దామని. చెప్పాను కదా మీతో ఇంతకుముందు మీషోలో అసలు నేను షాపింగ్ చేయను. బట్ ఈ మధ్య అయితే ఎందుకో నచ్చుతున్నాయి, కొన్ని తీసుకుంటున్నాను. ఈ జ్యువెలరీ ఐటమ్స్ అనమాట, చిన్న ఇయర్ రింగ్స్, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటున్నాయి, బాగుంటున్నాయి కూడా. ఇందాక చూపించినవన్నీ మీషోలో తీసుకున్నాను, హూప్లాస్ కాదు, రిమైనింగ్ అన్నీ. ఇంక ఇవైతే మాల్లో తీసుకున్నాను అనమాట. ఈ మధ్య నేను కూడా ఇలాంటి జ్యువెలరీ పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఇంతకుముందు అయితే అస్సలు పెట్టేదాన్ని కాదు ఈ ఫ్యాన్సీ జ్యువెలరీ, ఎందుకో ఇష్టంగా అనిపించి ఆ బ్లాక్ అయితే నా కోసం నేను తీసుకున్నాను మాల్లో. ఇంకా అలాగే ఇది కూడా మీషోలోనే, ఇది కూడా నా కోసం నేను బుక్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇవేమో పిల్లల కోసం. ఇంకా మా పెద్ద పాప అయితే చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది, ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకుంటూ వాటిని చాలా ప్రాపర్గా పెడుతుంది అనమాట. పెట్టడం కూడా ఏదో డంప్ చేసామన్నట్టు కాకుండా చక్కగా వాటన్నిటిని వేటికవి సపరేట్ చేసి పెడుతుంది. సో అలా ఇయర్ రింగ్స్ అన్నీ కూడా చక్కగా క్లీన్గా అరేంజ్ చేసి పెట్టిందనమాట. అయితే ఇంక ఈ షాపింగ్ అయితే ఇంతకుముందు షేర్ చేశాను, ఇంకొక ఇన్స్టా పేజ్లో తెప్పించుకున్నాను బ్యాంగిల్స్ అని చెప్పి. చాలా బాగున్నాయండి. ఇంకెంతవరకు వీటిని ఓపెన్ చేసే ముహూర్తం అయితే రాలేదు, చూడాలి ఎప్పుడు వేసుకుంటాను. ఇవైతే చాలా నాళ్ళ నుంచి చూసి కార్ట్లో ఉంచి కొనాలా వద్దా మనం అంత వాడమేమోలే అన్నట్టుగా ఉంచి ఫైనల్గా మా వారికి చూపించాను. ఇలా ఇవి బాగున్నాయి, ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకుంటున్నాను అంటే, సరే అంత నచ్చితే తీసుకో అన్నారు. ఇంకా అన్నారు కదా, ఇంకా మనకి ఇంకా అడ్డే ఉంటుంది, ఇంకా కొనేసాను అనమాట. ఇక్కడ డల్గా కనపడుతున్నాయి కానీ బట్ ఫినిషింగ్ అయితే సేమ్ గోల్డ్ బ్యాంగిల్స్ లాగా ఉంది, చాలా బాగుంది ఫినిషింగ్, అది కూడా చాలా నీట్గా ఉందన్నమాట. అయితే ఈ బ్యాంగిల్స్ తెప్పించిన పేజ్లోనే మనం ఒకటి కొన్నామంటే ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తూనే ఉంటాయి కదా, ఇది బాగుంది, ఇది డిస్కౌంట్లో ఉంది, అది ఇది అని చెప్పి. అలా ఒక పీస్ అయితే నాకు రెగ్యులర్గా కనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా సరే ఇంకా అది కూడా అలా టెంప్ట్ అయి తీసుకున్నాను. ఇది చాలా తక్కువ కాస్ట్లో వచ్చిందండి, బట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అసలు ఆ ప్రైస్కి ఈ క్వాలిటీ అయితే నేను నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
కాసుల మాల అనమాట, చిన్నది నెక్ పీసు. ఇంక ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి ఫ్యూచర్లో నేను వేసుకుంటే మా వాళ్ళు అది రోల్డ్ గోల్డ్ అని తెలుసుకుంటారు, కానీ లేదంటే ఇది అసలు అచ్చంగా గోల్డ్లానే ఉంది, చాలా బాగుంది. ఇలా నవరత్నాలు వచ్చినట్టు పెట్టారనమాట కింద లక్ష్మీదేవి కాసులకి. ఇంకా చాలా బాగుంది, ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇంక ఇది కూడా ఓపెనింగ్ చేసే ముహూర్తం రాలేదు, ఎప్పటికి వస్తుందో చూడాలి. సో ఇంకా అవి సర్దుతుంటే ఇవి కనిపించాయి, సో మీతో కూడా షేర్ చేద్దామని ఇదిగోండి ఈ పేజ్లో తీసుకున్నాను అనమాట. ఇదేమి కొలాబరేషన్ కాదండి, నా డబ్బులతో నేను తీసుకున్నాను, జస్ట్ మీతో అలా షేర్ చేస్తున్నాను. నచ్చితే మీరు కూడా తీసుకుంటారు కదా అని చెప్పి. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. ఇంకా చెప్పాను కదా పనులన్నీ వెతుక్కుంటున్నాను ఇంకేమున్నాయా పెండింగ్ అని చెప్పి. అట్లా వెతుక్కుంటుంటే కనిపించింది ఇంకొక పని. ఇక్కడ గులాబీ చెట్టు ఉంటుంది, రెడ్ కలర్ది, నాటు గులాబీ అనమాట. నాటు గులాబీ ఏంటంటే కొంచెం క్రీపర్ లాగా పాకినట్టుగా వస్తాయి కదా దాని కొమ్మలు, అలాగా 2 పొడవుగా వెళ్ళిపోయి అవి డోర్ తీస్తుంటే అడ్డం పడుతున్నాయి. నేనైతే నెమ్మదిగా చూసుకుంటూ అవి పక్కకి జరిపి డోర్ వేస్తున్నాను, కానీ మా పిల్లలు మా వారు అయితే హడావుల్లో వేశారనుకోండి ఆ కొమ్మలు కట్ అయిపోతాయి అనమాట. కరెక్ట్గా గ్రిల్ మీద ఉండి గ్రిల్కి అడ్డం పడుతుంది వేసేటప్పుడు. ఇంకా అందుకని లాభం లేదు, ఇది పైకి పెట్టి కట్టేయాలని చెప్పి ఇంకా బయటకు వచ్చి ఆ పని అయితే పెట్టుకున్నాను. రెగ్యులర్గా చేసుకునే పనులన్నీ అయిపోయాక ఇంకేమున్నాయిలే వాటికి ఏం పనులు లేవులే అనుకుని ఆలోచిస్తే నాకు ఇన్ని పనులు కనపడుతున్నాయి అనమాట కళ్ళ ముందు. సో ఇంకా ఒకటొకటి అలా చేసుకుంటూ ఉన్నాను. మనం ఆలోచించుకోవాలే కానీ రోజుకు 100 పనులు ఉంటాయి, ఎక్స్ట్రా పనులు. బీరువాలో బట్టలు సర్దాలనో, కిచెన్లో గ్రాసరీస్ సర్దాలనో, బుక్స్ ఆర్గనైజ్డ్గా లేవు అవి సర్దాలనో, అలా వస్తూనే ఉంటాయి. నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా ప్రతిరోజు పనులతో పాటు ఈ ఎక్స్ట్రా పనులు కూడా యాడ్ అవుతూనే ఉంటాయి కదా. ఇంకా మొక్కలు అయితే కొంచెం డల్ అయిపోయాయండి, ఎందుకంటే ఇటు సైడ్ అసలు ఎండ పడట్లేదు అనమాట. ఇంకా ఎండ లేకపోతే ఇంకా మొక్కలు ఎలా ఉంటాయి, అంత గ్రోత్ అయితే లేదు, కొంచెం డల్గానే ఉన్నాయి. కాకపోతే వీటన్నిటిలో నాకు సంతోషాన్ని ఇచ్చేది ఏంటంటే నేను ఎంతగానో ఎదురు చూసిన కాశీరత్నం పూలు అయితే పోస్తున్నాయి. ఫైనల్గా దానికోసం ఒక మొక్క తెచ్చి పెట్టాను, పెడితే తెచ్చిన మొక్క ఏమో చనిపోయింది. మరి దాని నుండి విత్తనాలు రాలినాయో ఏమో తెలియదు, కానీ దాని అంతటికి అది మొక్క పడి మొలిచి చక్కగా పువ్వులు అయితే పోస్తుంది. చాలా బాగుంటాయి, అవి చిన్నగా ఉంటాయి, ఊరికే వడిలిపోతాయి, కానీ చూడటానికి భలే అందంగా అనిపిస్తాయి. సో ఇంకా నా హ్యాపీనెస్ అదనమాట. మిగిలిన మొక్కలన్నీ డల్గా ఉన్నా కాశీరత్నం మొక్క అయితే చక్కగా పువ్వులు అవి పూస్తూ ఉంది. ఇంకా అదంతా అలా అల్లుకుంటుంది అనమాట దానికి. ఇంకా చెప్పాను కదా జలుబుగా ఉండి అంత యాక్టివ్గా ఉండట్లేదు, కొన్ని పనులు అలా వదిలేస్తున్నానని. పొద్దున బట్టలు ఐరన్ చేశాను కానీ ఆ బాక్స్ తీసి పెట్టలేదు. ఇంకా కొన్ని అలా ఎక్కడక్కడ అలా పెట్టేసి అలా అలా మేనేజ్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడు ఈ ఉత్సాహం వచ్చింది కదా, ఇంకా అన్ని పనులు చక్కబెట్టేస్తున్నాను అనమాట. ఇంక ఈ జలుబు వల్ల అసలు పనులు ఇంట్రెస్ట్గా చేయాలనిపించలేదు. ఇంకా పనులన్నీ అయిపోయినాయి, పిల్లలు వెళ్ళిపోయారు కదలే పడుకుందాం అనుకున్న నాకు షూ వాష్ గుర్తొచ్చిందనమాట, బాగా మురికి పట్టేసినాయి అని. ఆ పనితో స్టార్ట్ చేసిన నాకు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసి మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా అదైతే చూసారు కదండి, స్నేక్ ప్లాంట్ పిల్లల రూమ్లో ఉంటుంది. ఇంకా అదైతే రీపోర్ట్ చేయాలి, కొత్త చిగుర్లు అవి కూడా వచ్చేసింది. ఇంక ఈ జలుబు ఉన్నప్పుడు అసలు పనులు యాక్టివ్గా చేయాలనిపించదు కదా. పిల్లల్ని పంపించేశాక ఇంకేముందులే పడుకుందాం అనుకున్న నాకు ఆ షూ గుర్తొచ్చిందనమాట, బాగా మురికి పట్టేసి వాష్ చేయాలని. ఇంకంతే ఆ పనితో మొదలుపెట్టిన నేనైతే ఇంకా ఏ పని ఉందా అనుకుని వెతుక్కుంటూ చేసాను ఎనర్జెటిక్గా. ఇంకా రాజ్మా కర్రీ అయితే ముందు రోజు నైట్ చపాతీకి చేశానులేండి, డిన్నర్లోకి అనమాట. కొంచెం ఉంది, మళ్ళీ అది తీసి ఇంకో దానిలో పెట్టి దీనితో ఎందుకులే అని చెప్పి నైట్ ఆ బాండీలోనే ఉంచేసాను. ఇదైతే మార్నింగ్ చేశాను వెజిటబుల్ రైస్ పిల్లలకి లంచ్లోకి పన్నీర్ అది వేసి. సో ఇంకా కొంచెం ఒక చపాతీ చేసుకుని కొంచెం ఆ రైస్ తినేయొచ్చులే అని చెప్పి లంచ్లోకి చపాతీ పిండి కూడా నైట్ది మిగిలింది, ఇంకా అది తీసి బయట పెట్టాను. మెత్తగా అవ్వాలి కదా, ఇంకా కూలింగ్ అది పోతుందిలే అని చెప్పి తీసి బయట పెట్టాను. పిండిలో చూసారా నేనైతే నువ్వులు కూడా వేసి కలిపాను. సో ఇలా నువ్వులు వేసే ఛాన్స్ ఉన్న ప్రతి దానిలో వేసేస్తున్నాను, కొన్ని కర్రీస్లోకి, రైస్ ఐటమ్స్లోకి, ఇలా చపాతీ పిండిలోకి. ఇంక ఇదైతే ఈవినింగ్ అండి, మా చిన్న పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చాను. వాళ్ళకి కొన్ని ఆర్డర్ చేసి ఉన్నాను అనమాట. ఇవి ఎప్పటివంటే న్యూ ఇయర్ కోసం ఆర్డర్ చేసుకున్నవి ఇప్పటికి వచ్చినాయి, డెలివరీ లేట్ అయ్యి. ఇంకా వస్తే తను చెక్ చేస్తుంది ఎలా ఉందా ఏంటా అని చెప్పి. యాక్చువల్గా న్యూ ఇయర్కి రావాల్సినవి న్యూ ఇయర్కి పోయి ఇప్పటికి వచ్చినాయి అనమాట. నాదైతే అసలు వేరే రాంగ్ ప్రోడక్ట్ పంపించాడు, దాన్ని రిటర్న్ చేసేసాను. పిల్లలవైతే ఇప్పటికి వచ్చినాయి. ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా పాప ఇక్కడ మాల్లో ఒక బుక్ కావాలంది అని చెప్పి, సో ఇంటికి వచ్చి ఆర్డర్ చేశానని. ఇదిగోండి ఆ బుక్ కూడా డెలివరీ అయిపోయింది.
ఇంకా వాళ్ళు బుక్స్ అడిగితే మాత్రం వెంటనే కొనేస్తాను, ఎందుకంటే మంచి అలవాటు కదా బుక్ రీడింగ్ అన్నది. సో ఇంకా అందుకని చెప్పి వాళ్ళు అడిగిన బుక్స్ అన్నీ కొంటూ ఉంటాను. ఇంకా అలాగే ఇదేదో స్క్రబ్ అని ఏదో కావాలన్నారు. అసలు ఇలాంటివి మా వాళ్ళు ఇంతవరకు వాడలేదులేండి, ఏదో ఫస్ట్ టైం అడిగారు. సరే ఇంకా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు కదా అని చెప్పి అది కూడా ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఇది బుక్ అయితే మాల్లో చూసిన బుక్కి పైన లేబుల్ కొంచెం డిఫరెంట్ ఉంది, ఇందులో కొంచెం డిఫరెంట్ ఉంది. అక్కడైతే 400 చేంజ్ చెప్పారు ఆ బుక్ కాస్ట్, అమెజాన్లో అయితే 200 చేంజ్కి వచ్చిందనమాట. సో అంత కాస్ట్ వేరియేషన్ అయితే ఉంది. ఇంక ఈ ఫ్రాక్స్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, 600 సంథింగ్ చేంజ్ తక్కువే పడింది. ఎలా వస్తాయో అనుకున్నాను కానీ బాగుంది, మనకి రెగ్యులర్ యూజ్కి లేదంటే జస్ట్ చిన్నగా క్యాజువల్గా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి అలా బాగుంటాయిలే అని చెప్పి తీసుకున్నాను. బాగుంది, ఫినిషింగ్ అది కూడా బాగుందనమాట. బట్ చాలా లైట్ వెయిట్, లోపల లైనింగ్ కూడా సాటిన్ లాంటిదే, అలా జస్ట్ ఫ్లోయిగా ఉండే లైనింగ్ ఉంది. బట్ బాగుంది, సింపుల్గా ఉన్నా కూడా బాగుంది వేసుకుంటే. ఇంకా మా అమ్మాయి అయితే అన్నీ చెక్ చేసుకుంది, తనకు వచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ బాగున్నాయి అనుకుని హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఇంకా స్నాక్స్ ప్రిపరేషన్ అండి, ఈరోజు ఈ స్నాక్స్ ప్రిపరేషన్ అన్నది ఏం చేయాలా అని వెతుక్కోవడం ఒక పెద్ద పజిల్లాగా ఉంటుంది. ఒకరోజు వాళ్ళకి నచ్చినవి ఉంటే ఒక్కొక్క రోజు ఏమో వాళ్ళకి నచ్చనివి ఉంటాయి. ఇది తింటారో తినరో, ఇది ఇంత టైం పట్టేస్తుంది, అబ్బా ఇది మొన్నే చేసాం కదా, ఇలా ఇన్ని రకాల చర్చలు ఉంటాయి అన్నమాట. స్నాక్స్ ప్రిపేర్ చేయాలంటే సింపుల్గా అయిపోయేది అయితే ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి ఉంటాయి, ఇలా రొట్టేసి ఇచ్చేస్తే కామ్గా తినేస్తారు. అలా అని రోజు వేసిస్తే తినరండి, వారంలో ఒక్కసారో 2 సార్లు అనమాట. సో ఇవాళ అయితే ఇడ్లీ పిండి ఉంది, ఇంకా దాంట్లో ఉల్లిపాయలు కట్ చేసి వేసేసి ఇడ్లీ పిండి రొట్టె అయితే వేసేస్తున్నాను. పొద్దున బ్రేక్ఫాస్ట్ వేడివేడిగా ఇంట్లో తిని వెళ్తే ఆ తర్వాత స్నాక్స్ లంచ్ ఏం తింటారో తినరో అసలు స్కూల్లో తెలియదు కదా. ఈవినింగ్ వాళ్ళు వచ్చేసరికి మాత్రం చక్కగా వాళ్ళకి నచ్చేలా ఎమ్మీగా ఏదో ఒక స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసి ఉంచుతాను. ఇంకా స్నాక్స్తో పాటు ఫ్రూట్స్ కూడా ఇవ్వాలి కదా పిల్లల హెల్త్ కోసం మరి. సో ఇంకా పపాయ అయితే కట్ చేసేస్తున్నాను, ఒక పక్క రొట్టె వేగుతూ ఉంది కాలుతూ ఉంది, ఇంకా పపాయ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఊరు నుంచి అమ్మ అల్లం పచ్చడి పంపించింది కదా, మీలో ఎంతమంది ఇలా కలుపుతారు అల్లం పచ్చడిలో పెరుగు వేసి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇట్లా ఒక్కోసారి పాలు వేసి కలుపుతాను, ఒక్కోసారి ఏమో బెల్లం వాటర్ కరగబెట్టేసి ఆ బెల్లం వాటర్ వేసి కలుపుతాను, ఇంకా అలా పెరుగు వేసి కలుపుతాను. సో ఇవాళ అయితే పెరుగు వేసి కలిపాను అనమాట. ఇడ్లీ పిండి రొట్టెకి అల్లం చట్నీ బాగుంటుంది కదా కాంబినేషను. ఇంకా ఫస్ట్ అయితే మా చిన్న పాపకి ఇచ్చేసి వస్తాను. ఇంకా ఫ్రూట్స్ చూసారా అన్ని రకాలు ఉన్నాయి, సో అది కొంచెం తినేయొచ్చులే అని చెప్పి ఫస్ట్ పపాయ అయితే కట్ చేసాను. ఇంకా అలాగే ఆరెంజు ఇంకా స్ట్రాబెరీస్ కొన్ని ఉన్నాయి. సో అవన్నీ అనమాట ఇవాళ అవి మొత్తం కన్జ్యూమ్ చేసేయాలని ఇంకా అక్కడ పెట్టేసాను, ఎదురుగా ఉంటే తినేస్తాం కదా అని చెప్పి. పపాయ అయితే ఎంత బాగుందో స్వీట్గా ఉంటే అసలు మొత్తం తినేయాలన్నంత ఇంట్రెస్ట్ వస్తుంది పపాయ, లేదంటే ఓరు దేవుడా దీన్ని ఎలా తినాలా అనిపిస్తుంది చప్పగా ఉంటే. కానీ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి రెగ్యులర్గా తెస్తూ ఉంటాను. చూసారా స్వీట్గా ఉండేసరికి నేనే కంట్రోల్ చేసుకోలేక తెగ తినేస్తూ ఉన్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి కూడా పిల్లలు మార్నింగ్ తినరు, అయితే మిల్క్ షేక్లో చేసిస్తే అలా తాగుతారు తప్ప మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోరు హడావుల్లో, ఈవినింగే తింటారనమాట. ఇంకా బాదం అది కూడా. ఇంకా మా వాళ్ళకైతే ఆ రొట్టె వేసి ఇచ్చేసి నేనైతే ఫ్రూట్స్ తినేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇంకా స్ట్రాబెరీస్ అవన్నీ మా వారు కూడా వచ్చారు, ఇంకా ఆయనకు కూడా రొట్టె అది వేసి ఇచ్చేసి ఇంకా నేనైతే కొంచెం పపాయ కొంచెం స్ట్రాబెరీ కొంచెం ఆరెంజ్ ఇవన్నీ తినేసి రెడీ అయిపోయాను. ఎక్కడికి అనుకుంటున్నారా, వాకింగ్కి అండి. మా వారు వాకింగ్కి వెళ్దాం అన్నారు. ఇంకా సరే 5:30 అయింది, 6కి మా చిన్న పాపకి క్లాస్ ఉందన్నమాట. ఇంకా టైం ఉంది కదా హాఫ్ అన్ అవర్, ఈ హాఫ్ అన్ అవర్లో వాకింగ్కి వెళ్దాం అని చెప్పి స్టార్ట్ అయ్యాము. దగ్గరేలేండి, మా ఇంటికి పక్కనే అనమాట, జస్ట్ ఇదిగోండి ఇక్కడే అలా నియర్ బై ఉంటుంది. లోపల చక్కగా కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట వాక్ చేయడానికి అక్కడ, అందుకని చెప్పి ఈజీగానే ఉంటుంది కదా దగ్గరే కదా అని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా చక్కగా వెళ్ళి వాకింగ్ చేసి వచ్చేస్తాను. కుదిరితే పొద్దున్నే వెళ్తాను, లేదంటే ఈవినింగ్ ఇలా వెళ్తూ ఉంటాను. బట్ మార్నింగ్ ఈ చలికాలం ఆ ఎండలో వాకింగ్ చేస్తుంటే మాత్రం చాలా బాగుంటుంది, హాయిగా ఉంటుంది. ఇంకొకసారి ఈవినింగ్ మా వారు అడిగినప్పుడు కంపెనీ ఇవ్వడానికి ఈవినింగ్ కూడా వెళ్తూ ఉంటాను. ఇంకా మా అమ్మాయి అయితే బండి నేర్చుకుంటుంది, ప్రాక్టీస్ చేస్తుంది. సో ఇంకా అందుకోసం అనమాట. ఇంక ఇక్కడైతే ఓపెన్ ప్లేస్ ఉంటుంది, ఎవరు రారు, ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి ఇక్కడైతే నేర్పిస్తూ ఉన్నాము. ఇంకా పిల్లలకు కూడా ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, నేర్చుకోవాలి అది చేయాలి అలా అని చెప్పి. సో ఇంకా తనకి బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా అందుకని చెప్పి మేము దగ్గరుండి ఎవరు లేని ప్లేస్లో ఇలా నేర్పిస్తూ ఉన్నాము.
సో ఇంకా అలా మా వాకింగ్ అయిపోయింది, తన బండి నేర్చుకోవడం అయిపోయింది. ఇంకా చెప్పాను కదా మ్యూజిక్ క్లాస్ ఉందని చెప్పి. సో ఇంకా మా వారైతే మా పెద్ద పాపని తీసుకొచ్చేసి చిన్న పాపని మ్యూజిక్ క్లాస్లో డ్రాప్ చేయడానికి అయితే వెళ్తూ ఉన్నారు. ఇంకా పెద్ద ఆమె వచ్చింది కాబట్టి ఆమెకు కూడా స్నాక్స్ ప్రిపేర్ చేయాలి. ఇంకా తనకు కూడా రొట్టె వేసి ఇచ్చేస్తాను. ఇంకా తన ఫ్రాక్ కూడా ట్రయల్ వర్షన్ అయితే అయిపోయింది. తనకు కూడా బాగా నచ్చింది. చక్కగా లైట్ వెయిట్గా చాలా కంఫర్ట్గా ఉంది. మనం ఎక్కడికన్నా అవుటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి బట్టలు ఉంటే చాలా బాగుంటుంది. మేము రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళినప్పుడు కూడా నేను ఎన్ని రకాల కాస్ట్యూమ్స్ అనుకున్నాను, కానీ ఫైనల్గా కంఫర్ట్గా ఉంటుందని ఆ ఫ్రాక్ వేసుకుని వెళ్ళాను అనమాట. యాక్చువల్గా రామోజీ ఫిల్మ్ సిటీ వ్లాగ్ షేర్ చేయాలి, బట్ అది నాకు ఎడిటింగ్కి చాలా టైం పట్టేస్తుంది. నెక్స్ట్ వ్లాగ్ అయితే అదే షేర్ చేస్తానండి. పేరుకుపోతే చక్కగా వేడి నీళ్ళలో కరగబెట్టి మరీ ఇస్తే గట్టిగా కొట్టు. చంటి సినిమాలో వెంకటేష్ చేస్తాడు కదా మసాజ్. నువ్వు వెంకటేష్ ఇంటర్వ్యూ వినలేదు కదా అన్స్టాపబుల్ది? వెళ్ళాడు కదా, సురేష్ బాబు వెంకటేష్ వచ్చారు. ఇంకా అలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. పూజ అది అయిపోయిందిలేండి, దీపం అయితే పెట్టేసుకున్నాను. స్నాక్స్ పనులన్నీ అయిపోయినాయి కదా, ఇంకా వంట చేయాలన్నమాట. సో ఈలోగా కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, ఇంకా కాసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము. ఇంకా డిన్నర్లోకి అయితే క్యాప్సికమును పొటాటో కలిపి కర్రీ చేశాను సింపుల్గా. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి, వీడియోస్ మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.